గర్విష్టిగా పొగరుబోతుతనంతో ఉండేటువంటి వాళ్ళు కళ్ళున్న గుడ్డివారితో సమానమట. ఎందుకు అంటే వాళ్ళు అన్నిట్లో తమే పై స్థాయిలో ఉన్నట్లు, తమకే అన్నీ తెలుసు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పటికీ తమ లోపాలని తాము తెలుసుకోనే లేరు. పైనుండి అందరి లోపల తప్పుల్ని వెతుకుతూనే ఉంటారు. దీనికి కారణం గర్విష్టితనం. వాళ్ళలో ఉన్నటువంటి అహంకారం, పొగరుబోతుతనం, ఈ గర్విష్టి బుద్ధి వల్ల వాళ్ళకి కళ్ళు ఉన్నప్పటికీ కూడా విశాలమైనటువంటి ప్రపంచాల్లో మంచి మంచి అంశాలని చూడలేకపోతారు. కేవలం తాము మాత్రమే గొప్ప అనేటువంటి గర్వంతో కళ్ళు ఉన్నా చూడలేనటువంటి గుడ్డివారుగా జీవితాన్ని ఎలాగోలాగా కానిచ్చేస్తూ ఉంటారు. మనం మాత్రం ఎప్పుడు అలాంటి గర్విష్టి వ్యక్తులుగా ఎప్పుడు ఉండకూడదండి. మనకు కూడా తెలిసి లేక ఏదైనా గొప్ప విజయాలు సాధించినప్పుడు మనకి తెలియకుండానే అవి ఎక్కడి నుంచి వస్తాయో గర్వంతో కూడినటువంటి కొమ్ములు వస్తాయి. అవి బయటికి కనిపించవు, కానీ అంతర్లీనంగా మనల్ని నువ్వేం తక్కువ, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వేం తక్కువ కాదు అన్నట్టుగా మనల్ని ఉసిగొల్పుతూ ఉంటాయి. ఆ కొమ్ములు మనం పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కత్తిరించుకొని నిగర్విగా ఉన్నప్పుడు మాత్రమే విశాలమైనటువంటి ప్రపంచాన్ని తేట తెల్లంగా చూడగలుగుతాం. లేదంటే కళ్ళున్న గుడ్డివాళ్ళుగానే మిగిలిపోతాం. కాదంటారా?